తెలుగుదేశం పార్టీకి భారీ షాక్. ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేశారు. నేరుగా అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. ఇప్పటి వరకు విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేతలనే చూశాం. తొలిసారి అధికార పార్టీకి చెందిన నేత గుడ్ బై చెప్పడం విశేషం. అది కూడా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన నేత కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహానాడు జరిగి 10 రోజులు కాక మునిపే కడప జిల్లాకు చెందిన నేత రాజీనామా చేయడం అంతటా చర్చకు దారితీస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేశారు. రాజంపేట నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు, తన తండ్రి పాలకొండ్రాయుడు మరణంపై అధినేత చంద్రబాబు స్పందించకపోవడం, కనీసం పరామర్శించకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సుగవాసి సుబ్రహ్మణ్యం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రపంచం సృష్టించిన రాజంపేటలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందు తర్వాత పార్టీలో వర్గ విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో 3 గ్రూపులున్నాయని తెలుస్తోంది. రాజంపేట పార్లమెంటు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు, సుగవాసి సుబ్రహ్మణ్యంలు 3 గ్రూపులుగా విడిపోయినట్లు సమాచారం. అయితే ఓడిపోయిన తర్వాత సుగవాసి సుబ్రహ్మణ్యానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇది ఆయన వర్గంలో అసంతృప్తి రేపింది. అందుకే రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు సుబ్రహ్మణ్యం తండ్రి పాలకొండ్రాయుడు ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన టీడీపీలో కొనసాగారు. అటువంటి నేత చనిపోతే అధినేత చంద్రబాబు స్పందించలేదనేది సుబ్రహ్మణ్యం వర్గీయుల ఆవేదన. పాలకొండ్రాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో టీడీపీ ప్రపంచనం వీచింది. కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ వారసుడిగా తెరపైకొచ్చారు సుగవాసి సుబ్రహ్మణ్యం. 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత సుబ్రహ్మణ్యం కొద్ది రోజుల పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. సుగవాసి సుబ్రహ్మణ్యం రాజంపేట ఎంపీ టికెట్ ఆశించారు. అయితే అనూహ్యంగా పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేశారు. కానీ తక్కువ ఓట్లతో ఓటమి చవి చూశారు. అయితే రాయచోటి నియోజకవర్గానికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యంకు రాజంపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అక్కడ వర్గ పోరుతోనే ఆయన ఓటమి చవి చూసినట్టు తెలుస్తోంది. అయితే ఓడిపోయిన తర్వాత రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మరోవైపు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గ విభేదాలు పెరుగుతున్నాయి. ఇంకోవైపు పార్టీలో తగినంత గుర్తింపు లేకపోవడంతోనే సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారా, లేకుంటే వేరే పార్టీలో చేరుతారా అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.